లెర్న్ టు బి లివ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితం నేను జీవించాలి. మీరు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఒక అద్దం దగ్గరకు వచ్చి మీ ఫేస్ చూసుకుంటూ ఉంటారు కదా, ఆ ఫేస్లో ఏమేమి అవకతవకలు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవడానికి ఉదయాన్నే అద్దం చూసుకుంటారు కదా. అదే విధముగా నీ జీవితంలో నువ్వు పరిశుద్ధముగా జీవించాలంటే పరిశుద్ధమైన అద్దము నీ ముందుకు రావాలి. పరిశుద్ధమైన అద్దము, ఆ అద్దము యేసుక్రీస్తు. ఆ అద్దము యేసుక్రీస్తే ఆ అద్దము మనకు ఈ వాక్యములో మనకు కనబడుతుంది ప్రియులారా. ఇదే యేసుక్రీస్తు, దేవుడే వాక్యమైనాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ అద్దములో మన ముఖమును చూసుకొని మన జీవితాన్ని సరి చేసుకొని ఆ దినము పరిశుద్ధముగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆమేన్. పరిశుద్ధమైన జీవితము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎవరో ఏదో అన్నారని మన హృదయాలను నొచ్చుకోవడానికి వీలు లేదు. ఎవరు ఏమన్నప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు, ఎవరు ఏమన్నాడు, ఒక మనిషి ఏమన్నాడు అది కాదు కావాల్సింది. నువ్వు దేవునితో ఎలాగున్నావు, దేవుడిని ఏమంటున్నాడు అది మనకు కావాల్సింది. కాబట్టి మన జీవితంలో మనము దేని ద్వారా మోటివేట్ చేయబడాలంటే ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ మోటివేటెడ్ బై లవ్. ప్రేమ ద్వారా మనము ప్రభావితం చేయబడాలి. క్రైస్తవుడు అనగా ప్రేమ కలిగిన వాడు. ప్రభావితంగా చలించాలి. ప్రేమ ద్వారా మనము చలించాలి. 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అంటే కపటము లేనటువంటి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. అంటే పౌలు భక్తుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మీ ప్రేమ కపటముతో ఉన్నదని అర్థం. మీ ప్రేమ కపటముతో ఉన్నది అనగా అదే వేషధారణ, హిపోక్రిట్ అనగా వేషధారణ ప్రేమను కలిగిన వారు ఉన్నారు. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. ఏది చెడ్డ ఏది మంచిది అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి మంచిదానిని మనము హత్తుకోవాలి, చెడ్డదానిని అసహించుకోవాలంటున్నాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై. ఈ సంఘంలో ఉన్న ఈ 400 మంది 300 మంది కూడా సహోదరులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై, ఒకరినొకరు ప్రేమించువారుగా ఉండాలి. అదేవిధముగా మనమందరము కూడా అందరితో మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. చాలామంది దేవుని మందిరానికి వస్తారు. ఒక ఆయన వస్తున్నాడు, ఇక్కడికి నల్లగా పొడవుగా ఉంటాడు. ఒక ఆయన వైట్ డ్రెస్ వేసుకొని వస్తాడు, ఇన్షర్ట్ చేసుకొని బైబిల్ పట్టుకొని వస్తాడు. కరెక్ట్గా ఇన్ టైంలో వస్తాడు. ఆ టైంకి అయిపోయిన తర్వాత చర్చి ఆమేన్ అనగానే వెళ్ళిపోతాడు. ఎవరిని ముట్టుకోడు, ఎవరితో మాట్లాడు, ఎవడో నాకు అనవసరం అనుకుంటాడు. అలా ఉండమని దేవుని వాక్యం చెప్పడం లేదు. దేవుని వాక్యం నేర్చుకున్న మనము అందరినీ ప్రేమించువారుగా, దేవదాసు గారు చెప్పిన ప్రకారం అందరినీ క్షమించువారుగా. ఈ దేవదాసు గారు చెప్పిన మాట అండి, అందరినీ ప్రేమించాలి, అందరినీ క్షమించాలి. అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అది యేసు ప్రభువారి హృదయము.